పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా సామాజిక, మహిళా భద్రత, మూగ జీవాల విషయాలపై ఆమె వెంటనే స్పందిస్తుంటారు. అలానే దేశ భద్రతకి సంబంధించిన అంశాలపై కూడా అప్పుడప్పుడు తన అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటారు. ఇక తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. ఇందులో దేశం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరూ ఇలా చేయాలంటూ రేణు ఓ సలహా ఇచ్చారు. కశ్మీర్ పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి తదనంతర పరిణామాలు అందరికీ తెలిసినవే. ముఖ్యంగా పాకిస్తాన్ లో ఉన్న ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో మన బలగాలు దాడి చేయడం, తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య 3 రోజుల పాటు టెన్షన్ గా యుద్ధ వాతావరణం నెలకొంది. ఇక తర్వాత కాల్పుల విరమణతో పరిస్థితులు కుదుట పడ్డాయి. అయితే ఈ మొత్తం ఘటనపై పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతూనే ఉన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ కి చైనా, టర్కీ లాంటి దేశాలు మద్దతు పలకడం భారత్ తో పాటు పలు దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అంతేకాకుండా టర్కీకి వెళ్లే చాలా మంది భారతీయులు తమ ప్రయాణాలు కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇలాంటి వేళ నటి రేణు దేశాయ్ అందరికీ ఓ సలహా ఇచ్చారు. దేశం పట్ల బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలంటూ కోరారు. చైనా వస్తువులకి నో. మీరు నిజంగా మీ దేశం గురించి, మీ గురించి, మీ కుటుంబ భద్రత గురించి ఆలోచించే వాళ్ళే అయితే ముందు ఓ పని చేయండి. చైనాలో తయారయ్యే చిన్న వస్తువుల్ని కొనడం మానేయండి. ఏ వస్తువు కొన్నా దానిపై ఉన్న లేబుల్ ని చదవండి. ఒకవేళ అవి చైనా వస్తువులైతే ఈ కారణంతోనే కొనడం లేదని షాపు యాజమాన్లకు గట్టిగా చెప్పండి. అయితే నేను కూడా ఇప్పటి వరకు చైనాలో తయారైన చాలా వస్తువుల్ని కొన్నాను. కానీ ఇక నుంచి ప్రతి లేబుల్ ని చెక్ చేసి చైనా వస్తువు అయితే నిషేధిస్తున్నాను. ఇక ముందు కూడా అలానే చేస్తాను. ఇది చాలా పెద్ద పని, కానీ ఎక్కడో ఒక చోట మొదలు కావాలి. కనుక మీరు కొని ప్రతి వస్తువు ఎక్కడ తయారవుతుందనే లేబుల్ ను ఖచ్చితంగా చదవండి. మన దేశానికి మద్దతు పలకండి. జై హింద్ అంటూ రేణు పోస్ట్ చేశారు. ఆయన ఇలాంటి పనులు ఎప్పుడో ఒకసారి మొదలు కావాలి. మన దేశాన్ని మనమే సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు? ఈ పోస్ట్ ని మీ స్నేహితులు, కుటుంబం అందరికీ షేర్ చేయండి. అందరూ చర్చించండి. ఆ పిచ్చి రియాలిటీ టీవీ షోలు చూడడం మానేసి మన దేశం గురించి మాట్లాడండి అంటూ ఈ పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చారు రేణు. అయితే ఈ ఆలోచన బాగానే ఉంది, కానీ అసలు చైనా వస్తువుల్ని అందుబాటులో ఉంచకుండా చేస్తే సమస్య ఉండదుగా అనేది నెటిజన్ల అభిప్రాయం. ఎందుకంటే చైనా నుంచి భారత్ ఎన్నో వస్తువుల్ని దిగుమతి చేసుకుంటుంది. అసలు భారత ప్రభుత్వం వాటిని బ్యాన్ చేసి చైనా నుంచి ఎలాంటి వస్తువులు దిగుమతి చేసుకోకుండా ఉండడం కదా అసలు పరిష్కారం అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అప్పుడే చైనాకి బుద్ధి వస్తుందని, ఉగ్రదాడులకి, ఉగ్రవాదులకి మద్దతు పలికే, సాయం చేసే, తయారు చేసే పాకిస్తాన్ లాంటి దేశాలకి మద్దతు ఇవ్వడం అవుతుందని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.